వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రీమ్స్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, అదేవిధంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్స్. దానిలో భాగంగానే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం, కొన్ని నిర్మించడం, కొన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తరగతులు కూడా ఓపెన్ కావడం, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో, కొన్ని 90% అయిపోయినవి, కొన్ని పునాదులు వేసినవి, ఇలా స్టెప్ బై స్టెప్ నడుస్తూ వచ్చాయి. మధ్యలో ఆయన ఓడిపోవడం, తర్వాత ఆగిపోవడం, వాటిని అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడం, తర్వాత ఆగిపోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత కూటమి ప్రభుత్వం చెప్పడం, జగన్మోహన్ రెడ్డి ఒక మెడికల్ కాలేజ్ కూడా నిర్మించలేదని చెప్పేసి చెప్పడం, రకరకాల వార్తలు మనం అందరూ కూడా విన్నాం. కానీ ప్రజలందరూ కూడా తెలుసు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారి ఎంత కష్టార్జితంతో తీసుకొచ్చారని కూడా మీకు అందరికీ కూడా తెలిసింది. సో రాష్ట్రంలోని వెనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు నాణ్యమైన ఉచిత వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 17 మెడికల్ కాలేజీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రీమ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. దానిలో భాగంగానే జిల్లాలని డివైడ్ చేయడం, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా దానిలో భాగమే. ఎందుకంటే ఎక్కువ జిల్లాలు ఉంటే ఇంకా ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ పిల్లలకి వైద్య విద్య అందించే అవకాశం, వెసులుబాటు కూడా ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ ఆయనకు బాగా తెలిసినటువంటి విద్య. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదవి వీడే సమయానికి 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవడం, వాటిలో 5 మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా ఆ కాలేజీలను కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది. తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 2026-27 విద్యా సంవత్సరానికి 100 MBBS సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ అంటే ఎన్ఎంసి అనుమతి ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. పల్నాడు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ విద్య మరింత చేరువ కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫలితాలని ఇస్తుంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే పల్నాడులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ అదేవిధంగా ఆసుపత్రి ఏర్పాటు కోసం తొలి బడ్జెట్లోనే 200 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు 50 ఎకరాల భూమిని కూడా సేకరించింది. తర్వాత కరోనా మహమ్మారి కారణంగా పనులు ఆలస్యమైనప్పటికీ కోవిడ్ తర్వాత పిడుగురాల్లో జాతీయ రహదారి పక్కన నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టడం, అదేవిధంగా ఆధునిక భవనాలతో పాటు ఆసుపత్రికి అవసరమైనటువంటి అత్యాధునిక వైద్య పరికరాలను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి కూడా కేంద్రం అనుమతి లభించగా దాని భవన నిర్మాణం కూడా ఆనాడే పూర్తయింది. 2024 జూన్లో ప్రభుత్వం మారే సమయానికి పిడుగురాల మెడికల్ కాలేజ్ నిర్మాణం మీద సుమారు 217 కోట్ల వ్యయం ఖర్చు చేయడం, నిర్మాణ పనులు దాదాపు 90% పూర్తవడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయం తీసుకోవడం, దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టడం, అదేవిధంగా టెండర్లకు స్పందన లేకపోవడంతోనే ప్రైవేటీకరణ ప్రక్రియ ముందుకు సాగకపోవడం, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లను రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హెచ్చరిక కూడా ఈ ప్రక్రియ మీద ప్రభావం చూపిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిడుగురాల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్ఎంసి నుంచి 100 మెడికల్ సీట్లకు అనుమతి లభించడంతో పాటు 2026-2027 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. చాలా గొప్ప పరిణామం. ఈ పరిణామం పల్నాడు ప్రాంత యువతకు వైద్య విద్యలో కొత్త అవకాశాలను కూడా తీసుకురాబోతుంది, తెస్తుందని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రాష్ట్రంలో ఇంకా 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 కావాలి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పునాదులు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో న్యూ ఎయిర్పోర్ట్కి పునాది వేస్తే ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. కానీ అక్కడ కండిషన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రోడ్డు కావాలి. రోడ్ని నిర్మించలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని 2023-2024 సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచిగా పరిపాలన చేశారని చెప్పేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం
అవార్డులు కూడా ఇచ్చింది 2023, 2024 సంవత్సరానికి సంబంధించి. ఎవరండి 2023, 2024 ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు పరిపాలనకి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అవార్డులు, అదేవిధంగా డబ్బులు కూడా ఇచ్చింది. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి, ఫలాలను ఇస్తున్నాయి. విద్యార్థులకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు మంచి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏ విధంగా అడుగులు వేశాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద కూడా రాజకీయాలు చేసి ఏ విధంగా ఇంకా మాట్లాడాలనుకుంటే ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి.